అబ్బబ్బబ్బబ్బా! ఇయాల పొద్దుగాల పట్నంలో ఆనగొట్టింది చూడుండ్రి. కుండలకెళ్ళి నీళ్ళు ఒంపినట్టే దొడ్డు దొడ్డు సినుకులు. ఒక్కొక్కటి ఏం తక్కువ రూపాయి బిల్లంతున్నాయి. పతొక్కలు ఇంటి ముంగటికెళ్ళి వాగులు వారినాయి అనుకో రాదుండ్రి. ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టరాలే. తలుపులు మూసుకొని పరిస్థితి ఎట్లున్నదో అని టీవీలు చూసుకుంటూనే కూర్చున్నారు. గరం గరం టిఫిన్లు తినుకుంటా చల్లటి ముచ్చట్లతోని సగం మంది ఆఫీసులకు బళ్ళకు డుమ్మా కొట్టేసిండ్రు. ఎవరి గల్లీల నీళ్ళు ఎట్లా వారుతున్నాయో, కార్లు ఎట్లా మునుగుతున్నాయో, మోరీలు ఎట్లా వారుతున్నాయో పబ్లిక్కే వీడియోలు తీసి పంపి ఆనాకాల మిలేకర్లు అనిపించుకుండ్రు. అరే ఏమానది పొద్దుగాల అందుకున్నది నా సామిరంగా సర్ షిడ్చి పెట్టింది. కొట్టింది 3-4 గంటలే గాని 30 గంటలకు సరిపోని తిప్పల పెట్టింది. ఎంత అనగొట్టిందంటే పట్నం నడిమిట్లున్న హుస్సేన్ సాగర్ చెరువు నిండి పక్క పొంటి కట్టకు గండి పెట్టే అంత. మీదికెళ్ళి వరద నూక్కచ్చే వరకు ఏకదం నా 4-5 అడుగుల నీళ్లు పెరిగినాయి. ఎమ్మటే జేసీబీ తెచ్చి అటు కొసకు గండి పెట్టి నీళ్లను బయటికిడ్చిండ్రు. ఈ నీళ్ళంత ఎటు పోతున్నాయో ఏమో పో. పట్నం అంతా ఆగమాగం జగన్నాథం. రోడ్ల మీద కాలువలు వారినాయి. బండ్ల మీద పోయేటోళ్ళ తిప్పలు చిన్నగా లేవు. ఏడ పొక్కున్నదో తెలియదు, ఏడ మోరీల మూతూసిపోయిందో తెలియదు. ఏ మోరీలకెళ్ళి తొంగి చూసినా బొయ్యి అని సప్పుడే. ఇక ట్రాఫిక్ జామ్ అయింది కదా, తాంబేల కంటి అధ్వానం. ఏ ఏరియాలో చూసినా చీమల గుంపు లెక్కనే బండ్లు నిలబడున్నాయి. పగటి పూట కూడా లైట్లు వేసుకొని తిరగాల్సి వచ్చిందంటే మబ్బులు ఎట్లా గమ్మినాయో చూడురిగా. పట్నంలో తిరిగే రైళ్లు కూడా నడవకుండా కొట్టిందానా. ఇక ఉతార్ల ఇండ్లు కట్టుకున్నోళ్ళ తిప్పలైతే చెప్పవశమే కాదు. ఇండ్లకి నీళ్ళొచ్చి కాళ్ళు కింద పెట్టలేని పరిస్థితి. కొందరైతే కూర బువ్వ కూడా వండుకోలేదట. రామాంతపూర్లా బోలక్పూర్లా గోడలు కూలి 7 ప్రాణాలు పోయినాయి. పాతిండ్లు కాల్ చేయమని సర్కారోళ్ళు 1కి 10 మాటలు చెప్తాండ్రు. పట్నంలోనే కాదు తెలంగాణ అంతటా అందుకున్నాయి ఆనలు. వాగులు షెర్లు జోరుగా వంగుతున్నాయి. కొన్ని జాగల్లా కరెంటు స్తంభాలు కూలిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి. అంత ఆగమాగం ఉన్నది. ఇంకో 2-3 రోజులు గిట్లనే దంచి కొడతాయట. జర పైల ఉంటుండ్రి.